అయాలిన్ అఖండ లాంటి మూవీస్ ఎప్పుడు ఓటీటీలో వస్తాయో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రెడ్ సోంజా ఈ మూవీని లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ జరుగుతుంది. యాక్చువల్గా 26 నుంచి స్ట్రీమింగ్ అన్నారు, బట్ ఇప్పటి నుంచే మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు చూడొచ్చు. మిడిల్ క్లాస్ ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ తెలుగు వర్షన్ మాత్రం రిలీజ్ అయింది, ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. రజనీ గ్యాంగ్ ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ మూవీ కూడా ప్రజెంట్ మనకు ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. దేదే ప్యార్దే 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది తీసుకురాబోతున్నారు. LBW లవ్ బయాండ్ వికెట్ ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. శబ్దం ఈ మూవీని జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక రూమర్, కానీ కన్ఫామ్గా అయితే తెలియదు అనమాట. తేరే ఇష్క్ మెయిన్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న ఈ మూవీ జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. రివాల్వర్ రీటా ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. బాలయ్య బాబు గారి అఖండ 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది. జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతుంది. థియేటర్లు ఇంకా రన్ అవుతుంది, ఎవరైనా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. అయాలిన్ ఈ మూవీని జీ తెలుగు వాళ్ళు అయితే స్ట్రీమ్ చేశారనమాట, టెలివిజన్ ప్రీమియర్ అయితే చేశారు. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఓటీటీ రైట్స్ కూడా మనకి G5 వాళ్ళు క్లెయిమ్ చేసిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మోస్ట్లీ మనకి జాన్ మంత్ లోపు అయితే ఖచ్చితంగా అయాలిన్ మూవీ G5లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి.